గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. ఇంతకుముందు వీడియోలో అయితే కటింగ్ పార్ట్ మొత్తం అయితే చూసారు కదా. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పార్ట్ని అయితే అంటే ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ పార్ట్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసేసుకుందాం. దానికోసం గాను మనం ఏ విధంగానైతే కట్ చేసుకున్నామో ఆ పీసుల్ని సపరేట్గా అంటే ముందుగా ప్లేస్ చేసేసుకుందాం. ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, వాటిని అయితే మంచిగా నీట్గా సర్దుకొని అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా సర్దుకోండి. అయినప్పటికీ మనం కొద్దిగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే సాటిన్ క్లాత్ని కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాం కాబట్టి పర్వాలేదు. అలాగైనా కూడాప్పటికీ మంచిగా నీట్గా సర్దుకొని చుట్టూ ఒక కుట్ట అయితే వేసేసుకోండి. ఇక్కడ నేనైతే పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి రివర్స్ అయితే వేయడానికి అంటే తిప్పేసుకోవట్లేదు కాబట్టి ఇంకా చుట్టూ కుట్టేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి. ఓకేనా, అర్థమైంది కదండి. ఎవరైతే కటింగ్ వీడియో చూడలేదో వాళ్ళైతే తొందరగా వెళ్ళి చూసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ వీడియోను మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి పార్టు నేను కట్ చేసిన ప్రతి పార్టు అర్థమవుతుంది. ఈ స్టిచ్చింగ్ వీడియోనైతే కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే. ఒకసారి కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియోను కూడా వెళ్ళి ఇంకా చూసేయండి క్లియర్గా. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చాలా అందరికీ అంటే కొత్తగా ఎవరైతే కట్ చేసుకొని కుట్టుకోవాలనుకుంటున్నారో ఈ మోడల్ వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఇంకా కాటన్ లైనింగ్కి సరిపడా మిగతా క్లాత్నంతా ఎక్స్ట్రా క్లాత్నంతా చుట్టూ కట్ చేసుకోవాలి. 4 వైపులా కుట్టేసుకున్నాం కదా, ఇంకా 4 వైపులా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా మనకు లైనింగ్కి కరెక్ట్గా సరిపోయేలాగా కట్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత పిన్ అయితే తీసేసుకొని ఇప్పుడైతే పై వైపున నెక్ దగ్గర క్లాత్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం గాను మనం కటింగ్ వీడియోలో ఇలాగా లైనింగ్ని చూసుకొని ఇంకా ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాని కింది వైపున ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా మిగతా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఏమైనా దిగుడుగా ఉంటే అలాగా కట్ చేసేసుకోవాలి. కింది వైపున ఒక 1/2 ఇంచ్ అయినా పర్వాలేదు, ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది మనం జాయింట్ చేసుకునే దగ్గర ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మిగతా అంతా సైడు నెక్, పై వైపున నెక్, బోట్ నెక్ వస్తుంది కదా, అక్కడ ఏమాత్రం కూడా క్లాత్ అనేది ఎక్కువగా లేకుండా ఉండేలాగా మనకు లైనింగ్కి సరిపడా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోద్ది. ఒక కింది వైపున జాయింట్ చేసే దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఉండేలాగా చూసుకోండి. అంతకన్నా ముందుగా ఈ మోడల్ అనేది మీకు అర్థం కావాలంటే కటింగ్ వీడియో మీరు కంపల్సరీగా చూడాల్సిందే. తర్వాత అలాగ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ప్రిన్సెస్ కట్ యొక్క క్లాత్కి సెంటర్లో అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ పెట్టేసుకోండి. అలాగే ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంది కదా, దానికి కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక మార్క్ అయితే చేసేసుకోండి. అప్పుడు మనకు సెంటర్ ప్లేస్ అనేది అర్థమయ్యి ఇంకా క్లాత్ అనేది ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. అలాగా ఇంకా అదైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను జాయింట్ చేసి లేదు. అంతకన్నా ముందుగా ఇంకా ఇంతకుముందు రెడీ చేసుకున్న దానికి మనం పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం గాను క్లాత్ని అయితే ఇక్కడ నేను పైపింగ్ వేయడానికి సాటిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఎటువంటి షైనింగ్ క్లాత్ అయితే తీసుకోవట్లేదు. సాటిన్ క్లాత్ని ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసుకొని క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకున్నాను. ఇంకా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ రైట్ వైపుకి మనం ఇప్పుడు జాయింట్ చేసుకునే పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ వైపున అంటే రాంగ్ వైపున వేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. పైపింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ చిన్నగా ఒక పాదం వెడల్పు అంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది
చివరన యాడ్ చేస్తూ ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. అర్థమైంది కదండి. ఇంతకుముందు రెడీ పెట్టుకున్న దానికే నెక్ వైపుకి ట్రాన్స్పరెంట్ క్లాత్ యాడ్ చేయకముందే నేను ఇక్కడైతే పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. అందుకే ఈ సాటిన్ క్లాత్ని ఇలాగ ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకొని 1 ఇంచు క్లాత్ కట్ చేసుకొని ఇలాగ కుట్టేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే క్లాత్ అనేది తొందరగా రివర్స్ కావడానికి, అంటే నీట్గా నెక్ అనేది నీట్గా కనిపించడానికి. అలాగ చిన్న చిన్న రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే నెక్ అనేది నీట్గా క్లారిటీగా వస్తుంది. ఇలాగ తర్వాత కుట్టుకున్న దగ్గర మనం పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, సన్న పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. జాయిన్ చేసుకున్న మనం పైపింగ్ క్లాత్ని అలాగే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న దాని క్లాత్ యొక్క సెంటర్లోకి మనం బయట దొరికే పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే లోపలి వైపుకి ఫోల్డ్ చేసి పైపింగ్కి సరిపడా క్లాత్ వచ్చేలాగా చూసేసుకొని పైపింగ్ని అయితే కుట్టేసుకుంటున్నాను. అంటే పైపింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అర్థమైందో లేదో నాకు ఒక చిన్న క్లారిటీ లేదు. అర్థమయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇంకా క్లారిటీగా మీకు పైపింగ్ యొక్క క్లారిటీ, అంటే పైపింగ్కి సంబంధించి క్లారిటీ కావాలి అని అంటే నా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే పైపింగ్కి సంబంధించి క్లారిటీగా ఒక వీడియో తీసానండి, బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తూ. ఒకసారి నా ఛానల్ని చెక్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను, అంతేనండి. పైపింగ్ వచ్చిన వాళ్ళైతే ఈజీగా పైపింగ్ అనేది వేసేసుకోండి. ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను అంతే. ఇలాగ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలాగ లోపలి వైపుకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్టే ఒక చివరన కుట్టేసుకొని తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటారు కదా. ఇంకా అలా కాకుండా నేనైతే ఫస్ట్ పైపింగ్ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలాగ లోపలి వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను. నా ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒక్కవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇలాగా క్లాత్ని మొత్తం బయటికి కనిపించకుండా నీట్గా కుట్టేసుకోండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాటిన్ క్లాత్తో పైపింగ్ అనేది ఇంత నీట్గా వస్తుందని. చాలా అంటే చాలా బాగా వచ్చింది, భలే వచ్చిందండి. తర్వాత ఇందాక మనం మార్క్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఈ 2 క్లాత్ని సెంటర్లోకి నీట్గా వచ్చేలాగా చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ ముడత రాకుండా నీట్గా చూసేసుకోండి. మనం స్ట్రైట్గా పైనుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసుకున్నాం పింక్ కలర్ మార్కర్ తోటి. ఇంకా అదే మార్కర్ను బేస్ చేసుకుంటూ ఇంకా ట్రాన్స్పరెంట్ క్లాత్ని అయితే యాడ్ చేసేయండి అంతే. ఫస్ట్ పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు అయితే వేస్తూ యాడ్ చేస్తూ వచ్చేయండి. ఫస్ట్ కుట్టు అయితే పైపింగ్ పక్కనే ఒక కుట్టు వచ్చేలాగా నేను ఈ బ్లౌజ్ మొత్తాన్ని 2 టెన్షన్లతోనే స్టిచ్ చేస్తున్నాను. ఒక్క సింగిల్ పాదం అయితే ఎక్కడా పెట్టను లేదు పైపింగ్కి కానీ ఎక్కడా కానీ. కొందరైతే పైపింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదంతో కుడతారు కదా, నేను ఎక్కడా కూడాను సింగిల్ పాదంతో కుట్టలేదండి, మొత్తం డబుల్ పాదంతో స్టిచ్ చేశాను. ఒకసారి గమనించండి. అయినప్పటికీ పైపింగ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇలాగ ఒక కుట్టు పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. తర్వాత ఇక్కడ ఒకసారి టేప్తో కొలుచుకోండి, అంటే మన బ్లౌజు పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. మనం కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూసుకుంటాం కదా, ఆ హైట్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పాదం వెడల్పుతో మళ్ళీ ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా ఫ్రంట్ భాగంలో ట్రాన్స్పరెంట్ క్లాత్ యాడ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జాయిన్ చేసుకున్న ట్రాన్స్పరెంట్ క్లాత్ యొక్క వెనుక భాగాన కొద్దిగా క్లాత్ అనేది నాకు ఎక్స్ట్రా ఉందండి, అందుకే కట్ చేసేసుకుంటున్నాను. మీకు గనక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి అంతే. ఇంకా మనకు ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది యాడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఇలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బోట్ నెక్ పై భాగాన మనం ఒక
ఇలాగా పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ పైపింగ్ కూడా నేను చూపిస్తున్నానండి, కాకపోతే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కదా, కొద్దిగా ఓపిక చేసుకొని మొత్తం చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొద్దిగా పాదం అంటే రౌండ్ తిరిగే దగ్గర పాదం అయితే సరిగా తిరగదు కదా, ముడతలు పడుతూ ఉంటుంది కదా, అదైతే నీట్గా రావడానికి పాదం లేపుకుంటూ కొద్దిగా ఒక కుట్ట అయితే చివరిన ఒక కుట్ట అయితే వేసేసుకోండి. ఇలాగ మొత్తంగా నెక్కు చుట్టూ కుట్టుకుంటూ రావాలి. పైపింగ్ వేస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను అన్నిటికీ పైపింగ్ వేసిన ప్లేస్ దగ్గర మొత్తం సాటిన్ క్లాత్ తోటే వేసుకున్నానండి. ఇక్కడ నెక్ చుట్టూ ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్లు అయితే పెడుతున్నాను, ఇందాక మనం వేసిన కుట్టు కట్ కాకుండా. అంతే, చిన్న కట్లు పెట్టుకున్నామంటే ఇంకా మనకు నెక్ రౌండ్ అని మనం వేసుకునే పైపింగ్ క్లాత్ అనేది ఎంత క్రాస్గా కట్ చేసుకున్నప్పటికీ ఇలా చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకున్నామంటే ఇంకా నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు, అందుకే చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకోవాలి. ఇలాగ టక్స్లు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం జాయిన్ చేసుకున్న ట్రాన్స్పరెంట్ క్లాత్, అదేవిధంగా పైపింగ్ క్లాత్ రెండింటిని జాయింట్ చేసుకున్న సెంటర్ ప్లేస్లో మన దగ్గర ఉన్న థ్రెడ్నైతే సెంటర్లో ప్లేస్ చేసుకొని కొద్దిగా కుట్టుకుంటూ రావాలి, అడ్జస్ట్ చేసుకుంటూ. మనకు థ్రెడ్ ఎంత రౌండ్ అయితే ఉందో అలాగ వచ్చేలాగా. ఒకవేళ కొద్దిగా లావుగా వచ్చినట్టు అనిపిస్తే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను క్లాత్ని అయితే కింది వైపు నుంచి లాగుతున్నాను కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా లాగినట్లయితే ఇంకా మనకు థ్రెడ్ ఎంత వెడల్పు అయితే ఎంత లావు అయితే ఉందో అంతే లావుగా మనకు పైపింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. అంతే. నేనైతే నేను కుట్టిన నాకు వచ్చినలాగానే కుట్టాను, నాకు వచ్చినలాగానే చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదని మాత్రం కామెంట్ చేయండి, ఇంకా వేరే ప్రాసెస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాగ నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. అంతే, కొద్దిగా నీట్గా సర్దుకుంటూ రౌండ్ తిరిగించే చోట పాదం లేపుతూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ పైపింగ్ అనేది కొద్దిగా లావుగా అనిపిస్తే కింది వైపున క్లాత్ అనేది లాక్కుంటే మనకు థ్రెడ్ ఎంత లావు ఉందో పైపింగ్ అనేది కూడా అంతే వస్తుందన్నమాట. ఇలాగ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసి ఇంకా కింది వైపుకి మళ్ళీ మనం కుట్టుకునే బ్లౌజ్ని రివర్స్ వైపుకు తిప్పేసుకొని ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా ఈజీ. ఎవరికైనా రాలేదు అని అంటే అర్థం చేసుకొని చూడండి. ఇంకా ఈజీగా కావాలి అని అంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అంటే ఓల్డ్ వీడియోలో, అంటే చాలా రోజులు అవుతుంది పెట్టి, ఒకసారి వెళ్ళి చూసి ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీగా చెప్పలేకపోయాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ నేను చెప్పేది మీకు నమ్మకంగా కలగకపోయినా నేను కుట్టే విధానంలోనైనా ఎలా వచ్చింది ఏంటి అనేది మీకే కనిపిస్తుంది కదా, అవుట్పుట్ అనేది. అంతే, దాన్ని అర్థం చేసుకొని ఇంకా లైక్ చేయండి. తర్వాత ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం మనం క్లాత్ని అయితే సపరేట్ చేసేసుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేయాలి. దానికోసం గాను ముందుగా మనం ప్రిన్సెస్ కట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ వైపున కింది వైపుకు పెట్టుకొని, అంటే రాంగ్ వైపున సాటిన్ క్లాత్, అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని నీట్గా సర్దుకోవాలి. నీట్గా అంటే ఏ విధంగా అంటే సమానంగా కాదండి, అంటే ఏ పార్ట్ ఎటు వస్తుంది, అంటే మనం జాయింట్ చేసుకునే ప్రిన్సెస్ కట్ ఎటువైపు వస్తుంది, తర్వాత మనం చంక భాగం దిక్కు ఏ క్లాత్ ఎటువైపు వస్తుంది అనేసి నీట్గా చూసుకొని సర్దుకున్న తర్వాత ఒక రెండు పీసెస్ వస్తాయి కదా, అంటే 2 పీసెస్ జాయిన్ చేసుకుంటాం కదా ప్రిన్సెస్ కట్ కోసం అని చెప్పేసి, ఆ 2 పీసెస్ని నీట్గా సర్దుకున్న తర్వాతే కుట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక పీస్ జాయిన్ చేసిన తర్వాత ఇంకో పీస్ కుట్టుకోవచ్చు కదా అనే ఆలోచన మానేయండి. ఎందుకంటే ఇక్కడ పీసెస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాము, ఏ పార్ట్ ఎటు వెళ్తుంది ఏంటి అనేసి.
రెండు వైపులా కుట్టే పీసెస్ని నీట్గా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా సర్దుకొని క్లారిటీగా అంటే ఓకే సెట్ అయింది అని అనిపించినప్పుడే ఇంకా కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేయండి. చుట్టూ కూడా కుట్టు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఓకే అండి, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదేనండి. కొంచెం మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తే నేను యూట్యూబ్లో ఒక మంచి స్టిచ్చింగ్ ఛానల్గా వెళ్ళాలనుకుంటున్నాను. కొంచెం అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నీ చూసి ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా అంతాను కూడా చుట్టూ కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా చుట్టూ కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా ముడత రాకుండా చూసుకోండి. ఇలా కార్నర్స్ తిరిగే చోట మాత్రం ఖచ్చితంగా పాదం లేపుతూ కుట్టు అయితే వేసేసుకోండి. అప్పుడు బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. అంతే, ఇంకా ఇలా చుట్టూ కుట్టు వేసుకోవడం మాత్రం అయిపోయింది. ఇంకా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ పార్ట్ని యూజ్ చేస్తూ. లైనింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుంటాం కదా, కట్ చేసుకుంటాం కదా, మార్క్ చేసుకొని ఇంకా దాన్ని బేస్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చుట్టూను కూడా కట్ చేసేసుకుంటున్నాను. రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే చేయాలి. చుట్టూ కుట్టు వేసేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలాగ రెండు పీసులని ఇలాగే రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను రెండు పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా జాయింట్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని అయితే తీసేసుకొని చేసేసుకుందాము. ఏ పీస్ అనేది ఎటు వస్తుందో నీట్గా చూసుకొని సర్దుకొని ఒకసారి క్లారిటీ వచ్చాక ఇంకా జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇక్కడ నాకు ఇలాగ వచ్చింది. ఈ పీసు అనేది ఎటు వస్తుందో చూసేసుకొని ఫస్ట్ ముందే పెట్టుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా నాకు రెండు సమానంగా వచ్చాయి అనిపించినప్పుడు ఒక చివరన కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక చివరి నుంచి. ఇంకా నేను ఇప్పుడు మనం జాయిన్ చేసుకునే ప్రిన్సెస్ దగ్గర కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ వేసుకోవట్లేదు. ఎందుకు అనంటే మనం తీసుకునే అమౌంట్ని బట్టి ఇంకా మనం బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయాలి. మనకు అమౌంట్ తక్కువ తీసుకొని ఎక్కువ ప్రెషర్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా ఎక్కువనే. అంటే కొంచెం కష్టపడ్డా కూడా ఫలితం అనేది ఆశించాలి కదా. కష్టపడకుండా ఫలితం ఆశిస్తే తప్పు, కానీ కష్టపడి మరి ఫలితం ఆశించకపోతే తప్పు కదా. అయినప్పటికీ నేను ఇంకా బ్లౌజు మనీ అనేది తక్కువనే తీసుకుంటున్నాను. తెలిసిన సిస్టర్ ఇచ్చింది, అందుకని కొంచెం తక్కువ అనేది తీసుకున్నాను. అందుకని ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ దగ్గర ఇంకా పైపింగ్ అనేది వేయట్లేదు. ఇలాగా పాదం వెడల్పుతో ఒక చివరన కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఇలాగ వచ్చింది అని అనుకున్నప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ మనకు కొద్దిగా రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ మనకు కార్నర్ దగ్గర కొద్దిగా ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకున్నాను మూల దగ్గర. ఎందుకు అనంటే నాకు కొద్దిగా ముడత అనేది వచ్చింది కార్నర్ తిరిగే దగ్గర, అందుకే ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకున్నాను. అలా అయితే మనకు ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలాగ వచ్చిన తర్వాత ఇంకా నీట్గా రెండో స్టిచ్ అయితే వేసేసుకున్నాను. మళ్ళీ చెప్పేది ఏంటంటే నేను ఎలాగైతే స్టిచ్ చేశానో అదే మోడల్లో మీకు చెప్తున్నాను. నేను కొత్త ప్రయత్నాలు చేసి అయితే చెప్పట్లేదు. తర్వాత మీది వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం జాయింట్ చేసుకునే క్లాత్ అనేది కింది వైపుకు మనం ఇందాక జాయింట్ చేసుకునే క్లాత్ వైపుకు వచ్చేలాగా చూసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ క్లాత్ వైపుకి, అర్థమైంది కదా. పై వైపున టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఇందాక జాయింట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ క్లాత్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి, కింది వైపుకు ఉండేలాగా చూసేసుకోవాలి. ఇంకా రెండో చివరన కూడా అలాగే కుట్టుకోవాలి. ఇందాక మనం కుట్టుకున్న లాగానే రెండో చివరన కూడా కుట్టుకోవాలి. అంతే, కొద్దిగా ఒక పావించి వెడల్పుతో అయితే ఒక కుట్టు అయితే ముందుగా స్టార్ట్ చేసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు మనకు హ్యాండ్ ఎటువైపు నుంచి ఎక్కువ తిరుగుతుందో, అంటే కుట్టుకునేది మనకు ఎటు అయితే వీలుగా ఉంటుందో అటే కుట్టుకోవాలి. నాకు ఇందాక జాయిన్ చేసుకునేటప్పుడేమో
చంక భాగం నుంచి సెట్ అయింది. ఇప్పుడు ఈ పార్టు స్టిచ్ చేసుకునేటప్పుడేమో కింది వైపు నుంచి అంటే నడుము దగ్గర నుంచి తిరుగుతుంది హ్యాండ్. అది మనం కుట్టుకునే ఎక్కడి నుంచి అయినా జాయింట్ చేసేసుకోవచ్చు. కుట్టే అనుగుణం ఎట్నుంచి వస్తుందో నేను అట్నుంచే కుట్టేసుకుంటున్నాను. అంతే, ఎట్నుంచైనా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఎట్నుంచి కుట్టుకున్న క్లాత్ అనేది ఒకేలా ఉంటుంది. కట్టింగ్ కరెక్ట్గా వచ్చినప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు మాత్రం రాదు. అంతే, ఇంకా పావించి వెడల్పుతో ఇటువైపున కూడా ఒక కుట్టేసుకొని చివరిన ఒక రఫ్ అయితే ఇచ్చేసుకున్నాను. తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటి చిన్న టక్స్ అయితే ఇచ్చేసాను. అలా టక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా చివరి వరకు కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. రెండో కుట్టు కూడా కుట్టడం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసిన వారు తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇలాగా పై వైపున కుట్టు వేసుకోవడం, డబల్ స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టాప్ స్టిచ్ అయితే వేసిస్తున్నాను. మీకు టాప్ స్టిచ్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అండి. నేనైతే వేసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే పై వైపు క్లాత్ అనేది గుబురుగా కనిపించకుండా నీట్గా స్టిఫ్గా కనిపిస్తుంది. అందుకే టాప్ స్టిచ్ వేసుకుంటే బెటరు. పైపింగ్ వేసుకుంటే ఇంకా టాప్ స్టిచ్ అనేది వేయడం అవసరం లేదు, కానీ ఇంకా మనం పైపింగ్ అనేది వేసుకోలేదు కదా. ఇంక ఇక్కడ వరకు అయితే క్లాత్ని అయితే అవైతే జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ప్రిన్సెస్ కట్లు. ఇంకా తర్వాత కింది వైపున మనం ఒక షేప్ ఇచ్చి 1 ఇంచ్ మార్క్ ఇచ్చి లోత్ అయితే కట్ చేసుకున్నాం కదా కింది వైపున నడుం పట్టి దగ్గర. ఇక్కడ నడుం పట్టికి బదులు నేనైతే నడుం పట్టి వేసి పంపకం చేసే బదులు ఇంకా పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను. దానికోసం అయితే ఒక క్రాస్గా క్లాత్ని అయితే కట్ చేసేసాను. 1 ఇంచ్ క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఇలాగా మనకు షేప్ కింది వైపున నడుం పట్టి షేప్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ కార్నర్ దగ్గర సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే పాదం లేపి మళ్ళీ క్రాస్ తిరిగిన తర్వాత ఇంకా పాదం అయితే కిందికి దించేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే కింది వైపున ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అంతే, ఇంకా చివరి వరకు అలాగే వేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి వెడల్పు అనేది పైపింగ్ వేసుకోవడానికి. అంతే, అంతకుమించి ఎక్కువ తీసుకుంటే చాలా బొద్దుగా కనిపిస్తుంది. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎప్పట్లాగానే ఇంకా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నామంటే బాగుంటుంది. అంటే రివర్స్ అనేది నీట్గా తిరిగి మనకు కింద ఇచ్చిన షేప్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. నేను కుట్టిన విధానము, కట్ చేసిన విధానము, ఇంకా ఏది మీకు నచ్చినా నచ్చకపోయినా ఏంటి అని అంటే నేను కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజ్కి నీట్గా కుడుతూ అలాగే వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలాగా కుడుతున్నానండి. నేను అమౌంట్ తీసుకోవడానికంటే ముందుగానే బ్లౌజులు ఎన్ని కుట్టినా ఎన్నిసార్లు కుట్టినా అవి సెట్ అయ్యాయా కుదిరాయా లేదు అన్న తర్వాతనే వాళ్ళ నోటి నుంచి బాగున్నాయి అని వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను అమౌంట్ అయితే తీసుకుంటాను. నాకు అమౌంట్ తీసుకోవడం కంటే వాళ్ళు కుట్టించిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వేసుకున్న తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అంటే బాగుంది, సెట్ అయింది అని చెప్తే నాకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి దాదాపు అలానే ఉంటుందేమో. నేను ఎన్ని బ్లౌజులు కుట్టినా ఒకే మోడల్ బ్లౌజ్ను 10 సార్లు కుట్టినా అది ఒక్కరికే కుట్టినా ఆ ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది. దాదాపు అందరికీ అలానే ఉంటుందేమో, నాకైతే ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ పైపింగ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఒకసారి క్లాత్ అనేది జాయింట్ చేసిన తర్వాత అలా మనం మామూలుగానే కింది వైపున అంటే కట్స్ పెట్టుకున్నాం కదా, ఇంకా క్లాత్ అనేది తొందరగా ఈజీగా తిరుగుతుంది కింది వైపుకి. ఇంకా పైపింగ్ దగ్గర కొద్దిగా ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఇలాగా కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అయితే లాగితే పైపింగ్ దారం ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు అయితే వస్తుంది ఇందాక చెప్పినట్టుగానే. ఇలాగా అంతాను కూడా చివరి వరకు కుట్టేసుకుంటే అయిపోతుందండి. తర్వాత తిప్పేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. నేనైతే పైపింగ్ అయితే ఇలా చేస్తాను. నాకు ఈ ప్రాసెసే చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. అంతే, కాకపోతే మీరు చూసేవారికి ఎవరికైనా ఇది
బాలేదు, బాగుంది అనేది ఒకసారి అయితే చెప్పండి. అంటే నేను కుట్టే విధానం అంటే ప్రాసెస్ అనేది మీకు ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అంతే, ఇంకా ఎక్స్ట్రా చివరి వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసి లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఇంకా చివరి వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే నేను కస్టమర్కి ఇచ్చిన తర్వాత అంటే సిస్టర్ అని చెప్పాను కదా, తనకి ఇచ్చిన తర్వాత ఏమంది అని అంటే హ్యాండ్స్కి నేను ప్లెయిన్ నెట్ని అయితే యాడ్ చేశాను. మనం ఇప్పుడు కుట్టుకునే బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ని అయితే అంటే ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని అయితే యూజ్ చేయలేదండి. అంటే క్లాత్ అనేది ఎక్కువగా పట్టిద్ది కదా మనకు 3/4 హ్యాండ్స్కి, అంటే బెల్ హ్యాండ్స్గా కుట్టమని చెప్పారు. నేను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఆ హ్యాండ్ పిక్ అని మీకు పక్కన యాడ్ చేస్తాను. అలా కుట్టమన్నారు కాబట్టి క్లాత్ ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను అలా వద్దని వాళ్ళు కుట్టమన్న పిక్ లాగానే కుట్టాను. కాకపోతే హ్యాండ్స్ అనేది నెట్ క్లాత్ వేయడం వల్ల కొద్దిగా లుక్ అనేది బాగాలేదు అని చెప్పారు. ఒకసారి మీరు చూసి చెక్ ఒకవేళ ఎవరైనా పూర్తిగా హ్యాండ్ వరకు కుట్టి స్టిచ్చింగ్ చేసింది చూసారు అని అంటే ఒకసారి నాకు చెప్పండి, అంటే హ్యాండ్స్ సూట్ అయ్యాయా లేదా అనేసి. ఇలాగా రివర్స్ వైపున కూడా చుట్టూ కుట్టేసి ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కుట్టుకొని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం. బ్యాక్ పార్ట్లో కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే సాటిన్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్ వస్తాయి కదా. ఇంకా బ్యాక్ పార్ట్న కూడా మనకు ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది వస్తుంది. అది ఎలా స్టిచ్ చేయాలో కూడా చూసేసుకుందాం. ఇక్కడైతే కింది వైపున పార్ట్కి అయితే మనం సాటిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా. ఒకసారి కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఆ పీస్ను కూడా నీట్గా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏ పీస్కి ఆ పీస్ నీట్గా సర్దుకొని పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇంకా దీన్ని కూడా ఈ బ్యాక్ పార్ట్లో కూడా నేను క్లాత్ అనేది ఏది రివర్స్ చేసుకోవట్లేదు, అంటే తిప్పేసుకోవట్లేదు. అందుకే పూర్తిగా అన్నీ కూడా కలిపేసి మెయిన్ పార్ట్, సాటిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 3 క్లాతుల్ని సమానంగా పెట్టుకొని చుట్టూ అయితే కుట్టయితే వేసేసుకుంటున్నాను. తిప్పేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే మనం సాటిన్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని లైనింగ్ క్లాత్కి రివర్స్ వైపున మనం సాటిన్ క్లాత్ని రివర్స్ వేసేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ని దాని పై వైపు నుండి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అది పైపింగ్ వేయను అని అనుకున్నప్పుడు ఇక్కడ కూడా నేను బ్యాక్ పార్ట్లో కూడా పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా తిప్పేసుకోవడానికి లేదు. చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటాను. ఇలాగా ఇంతకుముందు మనం ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో ఇలాగ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను. 2 పీస్లను కూడా ఇలాగే స్టిచ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చూపించలేదు. అలాగ చుట్టూ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ సమానంగా పెట్టుకొని ఈ పై భాగాన వీడియోలో ఇంతకుముందు చూపించినట్లుగా పై భాగాన పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను. అక్కడ కూడా 2 పీస్ని సపరేట్గా ఉంటాయి కదా బ్యాక్ పార్ట్లు, ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర. ఇంకా అక్కడ వరకు అయితే పై వైపున ట్రాన్స్పరెంట్ క్లాత్ వచ్చే కింది వైపున నడుం పట్టి దగ్గర పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను. నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే వీడియోను క్లారిటీగా అర్థమవుతుందేమో అనేసి నాకు అనిపిస్తుంది. నా ఫీలింగ్ అలా ఉంది. మీకు ఎలా ఉందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క మాట నాకు కామెంట్ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే నాకు కొంచెం ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుందని. కాకపోతే ఎవరు కామెంట్ చేయట్లేదు. ఎలాగో ఇక్కడ కూడా రౌండ్ తిరిగింది కాబట్టి జాయింట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకున్నాను. తర్వాత పైపింగ్ అనేది ఇలా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా 2 పీసెస్లకు కూడా ఇలాగే పైపింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఉక్సులు కాజాలు వస్తాయి కాబట్టి ఇంకా మనం సపరేట్ ఉంటాయి కదా పీసులు బ్యాక్ పార్ట్లో. ఇంకా వాటికి 2 పీసెస్కి ఇలాగ పైపింగ్ చేసేసుకోవాలి. అందుకే 2 పీసెస్లు అన్నాను. ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. ఈ పీసు అలాగే ఇంకో పీసు అంతే. చూడండి, ఇలాగ చివరి వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా వెనక వైపుకు తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి.
నాకు ఇంతకుముందు 2 అంటే డబల్ పాదాలతో అసలు పైపింగ్ వేయడమే రాకపోతుండే. ప్రాక్టీస్ చేయగా వచ్చింది. ఇప్పుడు పైపింగ్ అంటేనే ఇష్టం పెరిగిపోయింది. అంటే పైపింగ్ వేస్తే బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుంది. హెమ్మింగ్కి బదులు పైపింగ్ వేస్తే బ్లౌజు నీట్ ఫినిషింగ్తో పాటు ఈజీగా రావడం అనేది కంప్లీట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. తర్వాత ఇలాగ 2 పార్ట్లు, కింది వైపున పార్ట్లు 2 కుట్టేసుకున్న తర్వాత పై పార్ట్న మనకు ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది వస్తుందని చెప్పాను కదా, ఇంకా దాన్నైతే నీట్గా సర్దుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో పై వైపున అంటే కింది పార్ట్న మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకొని లైనింగ్ వేసుకున్నాము. పై పార్ట్న ట్రాన్స్పరెంట్ వస్తుందని చెప్పాను కదా, ఇంకా మనం కట్టింగ్ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ చూడని వాళ్ళకి ఇక్కడ క్లారిటీగా అర్థం కావడానికి కింది వైపున మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని మనం సమానంగా సర్దుకొని కింది వైపున ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత చుట్టూ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా మనకు ఎక్కడాను కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదనమాట. అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదు. అలాగే ఎక్స్ట్రా ఉంచుకున్నాము అని అంటే బ్లౌజు ఎగుడు దిగుడుగా వచ్చి హెచ్చు తగ్గులు వచ్చి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు అవసరం లేదు. చుట్టూను కూడా కట్ చేసుకుంటాను. ఒక కింది భాగంలో మనం ఏదైతే ట్రాన్స్పరెంట్ క్లాత్ యాడ్ చేస్తామో అక్కడ మాత్రమే ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడాను కూడా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదు. అందుకే నేను ఇక్కడ చుట్టూను కూడా కట్ చేసేసుకుంటున్నాను. అర్థమైంది కదండి? ఓకేనా అర్థమైంది కదా. ఇలా చుట్టూను కూడా కట్ చేసుకొని 2 పీసులని రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్ ఎటువైపు వస్తే అంటే కరెక్ట్గా వస్తే నీట్గా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగ వచ్చింది అని అనుకున్నప్పుడు రెండింటికి 1 ఇంచ్ కింది వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ పైన మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కింది వైపున ఉక్సు పట్టి కాజా పట్టి క్లాత్, దానికి ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న పై నుండి కుట్టు వచ్చేలాగా చూసుకొని పైపింగ్ పక్క నుంచి కుట్టు వచ్చేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న క్లాత్కి పై వైపున ట్రాన్స్పరెంట్ క్లాత్కి మనం కింది వైపున ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్క్ పైన మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని సమానంగా సర్దుకొని ఒక పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇంకా తర్వాత కరెక్ట్గా వచ్చింది అంటే ముడత ఎక్కడ రాలేదు అని మనకు క్లారిటీ వచ్చాక పాదం వెడల్పుతోటి కింది వైపున మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఓకేనా? అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా? ఇలాగా ఒక చివరన జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఒక చివరన జాయింట్ చేసుకునే తర్వాత రెండో చివరన జాయింట్ చేసుకునేటప్పుడు ఒకసారి ప్లేస్ చేసుకొని చూడండి. 2 నెక్ దగ్గర కానీ, మనం జాయింట్ చేసుకునే ట్రాన్స్పరెంట్ క్లాత్ దగ్గర కానీ, పైపింగ్ చేసుకున్న దగ్గర కానీ, కింది వైపున ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కానీ సమానంగా వచ్చేలాగా చూసుకొని కుట్టయితే వేసేసుకోవాలి. 2 సమానంగా కుట్టుకున్న తర్వాత కింది వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేయడం కంటే లోపలి వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అందుకనే లోపలి వైపుకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను నేను ఇక్కడ. 2 ట్రాన్స్పరెంట్ క్లాతులు జాయింట్ చేసిన తర్వాత ఈ కుట్టు ఇలాగ 2 చివర్లు కుట్టుకున్న తర్వాత లోపలి వైపుకు క్లాత్ ఎక్స్ట్రా ఉందని చెప్పాను కదా, ఆ రెండో దానికి కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా క్లాత్ అనేది లోపలి వైపుకు కుట్టు వేసుకుంటున్నాను. ఇలాగ 2 కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి జాయింట్ చేసేసుకుందాం. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా, ఎక్కడ కూడా ముడతలు రాలేదు, సమానంగా వచ్చింది. చూడండి, సమానంగా అంటే చాలా బాగా వచ్చింది, ఎక్కడ కూడా మిస్టేక్ కాలేదు. తర్వాత నేను ఇక్కడ పోట్లీ బటన్స్ని అయితే పెట్టుకుంటున్నాను. ఉక్సు పట్టి కాజా పట్టి జాయింట్ చేయడానికి ముందే పోట్లీ బటన్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాను. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వేలాగా రెడీ చేయడం అనేది అయితే నేనైతే చూపించట్లేదు. మనం ఎక్కడైతే ఉక్సు పట్టీని జాయింట్ చేసేసుకుంటామో అక్కడ ఈ పోట్లీ బటన్స్ని అయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటైతే ఒక 7 పోట్లీ బటన్స్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలాగా పోట్లీ బటన్స్ కుట్టు వేసుకున్న తర్వాత మనం ఉక్సు పట్టీని జాయింట్ చేసామంటే మనం పోట్లీ బటన్స్ జాయింట్ చేసుకున్న కుట్టు కానీ బయటి వైపు మనం ఎక్స్ట్రా క్లాత్ కానీ ఎక్కడ కూడా క్లాత్ అనేది కనిపించకుండా
ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకే పోట్లీ బటన్స్ ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నాను. తర్వాత దీని పై వైపు నుండి ఉక్సు పట్టీ అనేది జాయింట్ చేసేసుకుంటాను. ఓకే అండి, ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా మీరు తీసుకునే వెడల్పు అంటే ఉక్సు పట్టీ కాజా పట్టీ పొడవు ఎంతైతే ఉంటుందో వాటికి ఎన్నైతే పోట్లీ బటన్స్ సరిపోతాయో అన్నీ అయితే పెట్టుకోండి. నాకు ఇక్కడ ఒక 7 అయితే అవసరమయ్యాయి. అవి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను పాదం వెడల్పు అనేది 2 ఉండేలాగా చూసుకున్నాను. అంటే సింగిల్ పాదంతో స్టిచ్ చేయట్లేదు, డబల్ పాదంతో స్టిచ్ చేశాను చూడండి. తర్వాత ఇలాగ ఎక్స్ట్రా పోట్లీ బటన్స్కు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని పై వైపు నుంచి మనం ఉక్సు పట్టీని అయితే జాయింట్ చేసేసుకుందాం. ఇంకా మనం ఎక్కడి నుంచి అయితే పోట్లీ బటన్స్ కుట్టడం స్టార్ట్ చేసామో దాని పై నుంచే మనం ఉక్సు పట్టీ అనేది కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలాగ కొద్దిగా పట్టినట్టు లాగినట్టు ఉంటే మనకు కుట్టు అనేది కొద్దిగా ముందుకు కదులుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కింది వైపున పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా కుట్టు అనేది ముందుకు రాదనమాట. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత పై వైపు నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటాను. అంతకన్నా ముందు ఇక్కడ గట్టిగా ఉండడం కోసం ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకు అనంటే పోట్లీ బటన్స్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అయితే అవి పెట్టుకున్నప్పుడు మనకు కుట్టు అనేది కొద్దిగా అంటే గట్టిగా ఆగడం కోసం నేను స్టిచ్ అనేది డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలాగ డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఇలాగ తర్వాత పై వైపు నుంచి పోట్లీ బటన్స్ పక్క నుంచే టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగైతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. అందుకని ఇలాగ చివరి వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత ఇక తిప్పేసుకొని మనకు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకున్న కాజా పట్టీ కోసం ఉక్సు పట్టీ కోసం ఎంతైతే క్లాత్ అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. మనం నార్మల్గా ఉక్సు పట్టీ కుట్టుకుంటే ఎలా కుట్టుకుంటామో అలాగా స్టిచ్ అయితే వేసేసుకుంటే ఇంకా ఉక్సు పట్టీ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. పట్టీ కోసం నేను 1.5 ఇంచుల వెడల్పున్న క్లాత్ అయితే తీసేసుకున్నానండి. ఇంకా పొడవు సరిపడనంత అంతే. ఇంకా ఉక్సు పట్టీ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ చివరన పోట్లీ బటన్స్ చివరన కూడా కొద్దిగా ఆనిగి ఉండడానికి కూడా చివరి వైపున ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. వీలైతే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే, ఇలాగ చివరి వరకు కుట్టేసుకున్నామంటే ఇంకా ఉక్సు పట్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కాజా పట్టీని జాయింట్ చేస్తున్నాను. కాజా పట్టీ జాయింట్ చేసుకోవడం కోసం నేను ఒక 2.5 ఇంచులు వెడల్పున్న క్లాత్ అయితే తీసుకున్నాను. కాటన్ క్లాత్తో వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు క్లాత్ యొక్క రాంగ్ వైపున అంటే బ్లౌజ్ యొక్క రాంగ్ వైపున ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి క్లాత్ని అయితే తిప్పుకొని కుట్టుకుంటే ఇంకా కాజా పట్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది. డబల్ స్టిచ్ వేసుకున్నామంటే ఇంకా కాజా పట్టీ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్. ఎక్కడ కూడా చిన్నగా కూడా మిస్టేక్ అనేది కాలేదండి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. అదేవిధంగా కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చెప్పే విధానం అర్థం కాకపోయినా చూసి కూడా నేర్చుకోవచ్చు. ఇలాగా వస్తుందన్నమాట. ఇంకా కింది వైపున ఉక్సులు పెట్టుకున్నామంటే అసలు మనం ఉక్సు పెట్టుకున్న ఇది కూడా కనిపించదు. నెక్ కూడా నీట్గా వచ్చింది. కొద్దిగా వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉందండి, ఒక్కసారి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత నెక్ చుట్టూ పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం బ్యాక్ సైడ్ నెక్ చుట్టూ అయితే బ్యాక్ సైడ్ నెక్కి మనం ఒక చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాం కదా, డ్రాప్ షేప్ నుంచి బోట్ నెక్ వరకు పైపింగ్ అయితే చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందే ఈ బ్లౌజ్ పార్ట్లోనే పైపింగ్ ఎలా చేసుకోవాలనేది క్లారిటీగా చూపించాను కదా. ఇంకా ఇక్కడ కూడా అలాగే వేసేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రిన్సెస్ కట్ వచ్చిన దగ్గర కొద్దిగా టైట్ టేకింగ్ అనేది తీసుకుంటుంది, అంటే డ్రాప్ షేప్ దగ్గర. అంతే, ఇంకా కుట్టు అయితే వేసేసాను. చివరి వరకు ఇలాగే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా రెండో చివరన కూడా ఇలాగే నెక్ దగ్గర పైపింగ్ అనేది వేసేసుకోవాలి. సపరేట్ పీసులు కదా బ్యాక్ పార్ట్లో, అందుకే 2 చివర్లు అంటున్నాను. డ్రాప్ షేప్ దగ్గర కూడా పైపింగ్ అనేది మస్తు నీట్గా వచ్చింది. ఒక్కసారి మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను.
ఎవరైనా డ్రాప్ షేప్ దగ్గర మాకు పైపింగ్ అనేది సరిగా రావట్లేదు అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను డ్రాప్ షేప్ కోసం, పైపింగ్ కోసం. ఇలాగా మొత్తంగా కుట్టుకున్న తర్వాత ఇంకా వెనుక సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటే ఒక చివరన కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో భాగం అంటే బ్యాక్ పార్ట్ యొక్క ఇంకోటి ఉంటుంది కదా, దానికి కూడా సేమ్ ఇలాగే పైపింగ్ అనేది వేసేసుకోవాలి. అదైతే నేను చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్లే, రీజన్ అనేది ఏం లేదు. లోపల వైపుకు ఇలాగా ఒక వైపున కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెనక వైపుకు తిప్పేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. మళ్ళీ చెప్తుంది ఏంటి అని అనుకోకండి. ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేసిన తర్వాతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఫ్రాక్స్కు సంబంధించిన మోడల్స్. మరిన్ని ముందు వీడియోస్లలో మంచి డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, అలాగే లెహంగాస్ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ కాబోతున్నాయి. ఒకసారి చెక్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఐకాన్ని ఒకసారి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తుంది కదా. మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగ ఒక చివరన కుట్టిన తర్వాత ఇంకో చివరన కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా ముడత రాకుండా కరెక్ట్గా. ఇంకా రెండో చివరన కూడా అంతే. ఇంకా కుట్టడం అయితే అటు కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. పై వైపున కింది వైపున ఉక్సులు పెట్టామంటే నెక్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఇలాగ అంతాను కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేదే, షోల్డర్స్ ఎప్పుడు జాయింట్ చేసేసుకున్నా మనం నెక్ వైపు నుంచే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేవి రెండు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ఎదురుగా ఉండేలాగా చూసేసుకొని రెండు షోల్డర్స్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక హ్యాండ్స్ అయితే ఒక్కటే మిగిలాయి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒక చివరన అయితే షోల్డర్ అయితే జాయింటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకో చివరన కూడా నెక్కుల వైపు నుంచి అంటే నెక్ మన ప్రిన్సెస్ కట్ అయినా నార్మల్ నెక్ అయినా ఏదైనా నెక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన కామ్ రౌండ్ దిక్కున కొద్దిగా క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వచ్చినా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా జాయింట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగ డబల్ స్టిచ్ వేసుకుంటే షోల్డర్స్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. షోల్డర్స్ అనేవి మనకు బ్యాక్ నెక్ ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది, అలాగే డ్రాప్ షేప్ అనేది, ఏదైనా పోట్లీ బటన్స్ అనగా అన్నీ చాలా నీట్గా వచ్చాయి. ఎక్కడ మిస్టేక్ అనేది లేదు. చాలా అంటే చాలా వచ్చాయి. హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకో. హ్యాండ్స్ ఎలాగా అనేది నేను పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. అంతకన్నా ముందుగా ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం అయితే 1 మీటర్ నెట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ 1 మీటర్ నెట్ క్లాత్లో మనకు వెడల్పు అయితే ఎంతో 1 మీటర్ నెట్ క్లాత్ని 4 మడతలుగా వేసుకున్నాను. ఈ కట్టింగ్ అనేది బ్లౌజ్ పార్ట్ కట్టింగ్ వీడియోలో లేదండి, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఈ హ్యాండ్ కట్టింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ 4 మడతలుగా వేసుకున్నాను. మనకు 4 మడతలుగా వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ పొడవు ఎంతైతే కావాలో అంత తీసుకున్నాను. ఇక్కడ నేను 3/4 తీసుకున్నాను. అలాగే మనకు బబుల్ హ్యాండ్స్ వస్తాయి కదా నెట్ హ్యాండ్స్తో, అది పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలా స్టిచ్ చేసుకుంటున్నాను. అయితే ముందుగా 4 మడతలు వేసుకున్నాను, తర్వాత హ్యాండ్ పొడవు తీసుకున్నాను, తర్వాత హ్యాండ్ యొక్క కరువు తీసుకున్నాను. అంతే. ఇక్కడ మనకు 36 సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల హ్యాండ్ వెడల్పు అయితే అంటే హ్యాండ్ చంకలోతు కోసం అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు క్లారిటీగా కావాలంటే ఒక చిన్న వీడియో రూపంలో చూపిస్తాను. దాన్ని అలాగా సెంటర్లోకి మనం 4 మడతలుగా కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయి కదా, వాటిని సెంటర్లో ఒక చిన్న టక్స్ పెట్టుకొని ఆ టక్స్ నుండి షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే అంటే చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి ఎంత క్లాత్కి ఎన్ని కుచ్చులు వస్తాయో చూసేసుకొని ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను ఒక సైడున.
ఓకేనా, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక్కడ 1 మీటర్ క్లాత్ని హ్యాండ్ పొడవుగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకున్నాను. మన హ్యాండు ఆర్మ్ డౌన్ ఎంత పొడవైతే ఉందో చెక్ చేసుకొని, తర్వాత మనకు ఎంతైతే హ్యాండులో హ్యాండ్ ఉందో అక్కడ వరకు చూసేసుకొని, సరిపడనంత చూసేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నాను. మనకు హ్యాండ్ చుట్టూ ఎంత ఉందో చూసేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని ఇలాగా చుట్టూ అటువైపున ఈ చివరన ఆ చివరన ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. మనకు చంక రౌండ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకొని. కటింగ్ వీడియోలో హ్యాండ్ కటింగ్ అనేది ఎందుకు పెట్టలేదు అని అంటే, అప్పటికి నాకు ఈ సిస్టర్ అనేది హ్యాండ్కు సంబంధించిన క్లాత్ అయితే తీసుకురాలేదండి. అందుకనే కటింగ్ వీడియో చూపించలేదు. ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోనే క్లారిటీగా చెప్దామని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు హ్యాండ్ ఎంతైతే చంకలోతుందో అంతవరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసుకుంటూ ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఎలాగో 1 మీటర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఫ్రిల్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే వస్తాయి. చూపిస్తాను చూడండి. ఒక చివరన కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఆల్రెడీ రెండో చివరన కూడా కుట్టేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక హ్యాండే మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఫ్రిల్స్ అయితే కుట్టడం పై వైపున కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాగానే వచ్చాయి అనిపించి ఇంకా రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. మీకు పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఏ హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తాననేది మీకు చూపిస్తాను క్లారిటీగా. అంటే పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తే ఇది అనేసి మీకు ఐడియా వస్తుంది కదా, అందుకని చెప్పేసి రెండో కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరన కూడా ఫ్రిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం పై వైపున ఫ్రిల్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా కింది వైపున కూడా ఫ్రిల్స్ అనేవి పై వైపున ఎక్కడ స్టార్ట్ అయ్యాయో చూసుకొని దానికి ఆపోజిట్ వర్షన్లో ఇంకా ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. పై వైపున ఫ్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో చూసుకొని దానికి ఆపోజిట్గా కింది వైపున ఫ్రిల్స్ అనేవి స్టిచ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. ఇలాగా అంతాను కూడా చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక చివర హ్యాండ్ అయితే స్టిచ్ అయితే చేసేసానండి, మీకు చూపిస్తాను. ఇంకా దీని తర్వాత మనం సైడ్ జాయింటింగ్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ అంతాను కూడా చివరన కూడా ఫ్రిల్స్ అయితే కుట్టడం స్టార్ట్ చేయాలి. కుట్టుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మోటివేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. వీటిని బబుల్ హ్యాండ్స్, నెట్తో బబుల్ హ్యాండ్స్ లాగా, కాకపోతే పఫ్ హ్యాండ్సే కాకపోతే 3/4 వస్తాయి అంతే. ఇంకా నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. ఇంకా నేను 9 ఇంచులు కట్ చేసుకున్నాను. ఇంకా పై వైపున కింది వైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టేసుకున్నాను. ఈ చివరన కూడా ఎక్కడైతే చివరి వరకు ఎండింగ్ అయ్యాయో అక్కడ వరకు. ఇక్కడ కింది వైపున మనం బ్లౌజ్ పార్ట్కి యూస్ చేసిన క్లాతే ఈ కింది వైపున చిన్నగా పట్టీ కోసం కుట్టేసుకుంటున్నాను. దానికోసం నేను ఒక 4 ఇంచుల క్లాత్ అయితే 4 ఇంచుల వెడల్పున్న క్లాత్ అయితే తీసుకున్నాను. ఇందాక మనం కింది వైపున ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం తీసుకున్న ఈ ట్రాన్స్పరెంట్ క్లాత్ రివర్స్ వైపున పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుంటున్నాను. అంటే మనకు రైట్ వైపు రాంగ్ వైపు ఉంటుంది కదా, రాంగ్ వైపుకి కుట్టేసుకుంటున్నాను. అంటే మనం హ్యాండ్ యొక్క నెట్ క్లాత్, మనం జాయింట్ చేసుకునే ట్రాన్స్పరెంట్ క్లాత్ రెండు రైట్ వైపుకి వచ్చేలాగా చిన్నగా పట్టీలాగా యాడ్ చేస్తున్నాను. అందుకే కింది వైపున క్లాత్ అనేది ఎక్కువగా తీసుకోలేదు. ఇంకా మనం లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకుంటే ఒక హాఫ్ కింది వైపుకు పట్టీ అనేది ఒక 1/2 ఇంచు 3/4 ఇంచ్ అయితే కనిపిస్తుంది అంతే. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత పై వైపున అణిగి ఉండడం, కొద్దిగా క్లాత్ ఉబ్బుగా కనిపిస్తుంది, అణిగి ఉండడానికి అని చెప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగ అంతాను కూడా చివరి వరకు ఇలాగే వేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అసలు నేను ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నమ్ముతారో నమ్మరో. మనం ఇలాగ అంతాను కూడా కుట్టుకున్న తర్వాత ఇంకా క్లాత్ని అయితే లోపలి వైపుకు డబల్ ఫోల్డ్ అయితే చేసి కుట్టుకుంటున్నాను. మనం ఎక్కడైతే జాయింట్ చేసుకున్నామో అక్కడ వరకు డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. మనం ఎంత బాగా కుట్టినా, మనకు బ్లౌజ్ కుట్టినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ అయినప్పటికీ మనకు కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనీ కంటే.
నా ఇంటెన్షన్ అయితే అదేనండి. మీకేమనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. డబ్బులు ముఖ్యమా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమా అనేది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ క్వశ్చన్ అనేది రేజ్ అవుతుందన్నమాట. ఇలాగ అంతాను కూడా డబల్ చేసి లోపలి వైపు మనం ఎక్కడైతే ట్రాన్స్పరెంట్ క్లాత్ని జాయిన్ చేసుకున్నామో అక్కడి వరకు డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి చివరి వరకు కూడా. ఇలాగ అంతాను కూడా కుట్టేసుకున్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ చివరి వైపున కూడా నాకు ఎందుకో కొద్దిగా క్లాత్ అనేది ఉబ్బగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ చివరన కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు జాయింటింగ్ చేసిన దగ్గర కాదండి, కింది వైపున మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా అక్కడ. ఇంకా నాకు అందుకే అక్కడ కూడా కొద్దిగా ఉబ్బగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి. అందుకే అక్కడ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇలాగ కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయాయి. హ్యాండ్స్ కూడా సమానంగా వచ్చాయి. ఇంకా తర్వాత నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. చివరన బ్లౌజ్ అంతా కుట్టడం కంప్లీట్ అయిపోయింది, కానీ మనం బ్యాక్ పార్ట్లో కింది వైపున నడుం పట్టి దగ్గర నడుం పట్టి అయితే జాయిన్ చేయలేదు కదా, అదైతే జాయిన్ చేసేసుకుంటాను. ఇంకా ముందు వైపున పైపింగ్ చేసుకున్నాం కదా, ఇంకా బ్యాక్ పార్ట్లో అయితే కింది వైపున ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కింది వైపున నడుం పట్టి ఉంటుంది కదా, అక్కడైతే నేను కాటన్ క్లాత్ని అయితే ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసేసుకొని లోపలి వైపుకు ఫోల్డ్ చేసి మాత్రమే కుట్టుకున్నాను. పైపింగ్ అయితే వేయలేదు. ఇదైతే బ్లౌజ్ కుట్టడంలో పడి ఈ పార్ట్ అయితే మర్చిపోయాను. ఎవరైనా గుర్తించారా అనేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకు కామెంట్ రూపంలో. రెండో చివరన కూడా ఇలాగే కుట్టేసేసుకోవాలి. అమ్మయ్య బ్లౌజ్ అయిపోయింది అనేలోపే ఇదొకటి మర్చిపోయానా అనేది మళ్ళీ సడన్గా గుర్తుకొచ్చింది. సైడ్ జాయింటింగ్ చేసుకుందాం అనేలోపే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని అంతా లోపలి వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, బయట వైపుకి లైనింగ్ అనేది కనిపించకుండా. అమ్మయ్య అయిపోయింది, ఇంకా సైడ్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే ఇదొకటి కనిపించింది. అమ్మో అని అనుకున్నాను. ఇంకా ఏదేమైనా గుర్తించి ఇంకా అంతా కంప్లీట్ చేసేసాను. సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను, ఓకేనా. ఇలాగ రెండో చివరన కూడా కుట్టేసుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్లో అయినా ఎక్కడైనా కూడా చిన్న మిస్టేక్ లేకుండా కనిపిస్తుంది నీట్గా. నాకైతే అలాగే అనిపిస్తుంది. తర్వాత హ్యాండ్ నుంచి ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అయితే కటింగ్ వీడియోలో 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కింది వైపున ఒక రఫ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇంకా తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ను యూజ్ చేసి ఇలాగ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చేస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలాగ అంతే. మనకు సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు పక్కాగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటిదంటే, మనం సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకు కుట్టు అనేది స్ట్రేట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట, అంతే. ఇంకా వేరే విషయం ఏమీ లేదు. మనకు కుట్టు అనేది కొద్దిగా క్రాస్ వచ్చినా కూడా ఇంకా బ్లౌజ్ అనేది కొద్దిగా ఎక్కడో అక్కడ మిస్టేక్ అయింది అన్నట్టే. తర్వాత కింది వైపున ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఇలాగా కొలుచుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి నాకు ఆమ్ డౌన్ దగ్గర నుంచి కింది వైపున నడుం పట్టి దగ్గర వరకు కూడా కుట్టు అనేది ఎక్కడ కూడా కొద్దిగా కూడా క్రాస్ అనేది పోకుండా స్ట్రేట్గా వచ్చింది. అంటే నాకు ఇక్కడే అర్థమైపోయింది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిందని. బాగా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా మనకు అవసరమైనన్ని 1-2 కుట్లు అయితే వేసుకోవాలి. ఒక కుట్టు ఆ చివరన ఈ చివరన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకా చివరన మనకు అవసరమైన ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది. నేను పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను బ్లౌజ్ పూర్తిగా పిక్ అనేది, బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు ఇలాగ అంతాను కూడా కుట్లు అయితే వేసేసుకోవాలి. నేను సైడ్కి ఒక 3 కుట్లు అయితే వేసేసుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను అడిగిన కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ ఫీడ్బ్యాక్ ముఖ్యమా లేదా మనీ ముఖ్యమా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్కిప్ చేయకుండా చూసినందుకు బాయ్ బాయ్.